సుమారు 85% ఈరోజు ఉద్యోగస్తులు సిపిసి రద్దు అన్నారు, మరి జాబ్ క్యాలెండర్ అన్నారు, యువతకు ఉద్యోగాలు అన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇచ్చిన హామీ అన్ని హామీలు కూడా ఈరోజు అమలు చేయలేక నవరత్నాల్లో కూడా ఇచ్చిన 3,000 పెన్షను అలా ఈ 3 నెలలు ఇచ్చారు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అంటే గత 4.5 ఏళ్ళు కూడా పూర్తిగా ఏదైతే ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల్లో ఉండే హామీలే, సంపూర్ణ మద్యపాన నిషేధం కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి కూడా ఆ హామీలు ఏవి నెరవేర్చకపోవటం, పోలవరం ప్రాజెక్టు, రాజధాని విషయంలో కూడా తీవ్రమైనటువంటి నష్టం ఈ రాష్ట్రానికి. ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆదాయాన్ని సృష్టించేటువంటివి రెండు కూడా. ప్రభుత్వానికి సంపద సృష్టించేటువంటి కార్యక్రమాల్ని నిర్వీర్యం చేశారు. కేంద్రం ఇచ్చేటువంటి సహకారాన్ని కూడా రైల్వే జోన్ లాంటి దానికి ల్యాండ్ అలాట్ చేయకుండా ఈరోజు అది కూడా మనకి ఆదాయం కానీ ఉపాధి కానీ వచ్చేటువంటి అంశాలు. వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళాయి, కొత్తవి ఏవి కూడా రాష్ట్రం వైపు చూడటం లేదు. ఇదంతా కూడా రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి మరి పూర్తిగా నష్టం కలిగేటువంటి విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఈరోజు ఎన్డీఏ కూటమిగా రేపు రాబోయే కాలంలో మరి ఎన్నికలకు వెళ్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి ఈ ఛార్జ్షీట్ ఈ ప్రభుత్వం పైన ప్రజలకి తెలియపరచడం జరుగుతుంది. మీ ద్వారా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఇప్పుడు అంగ ప్రశాంతి గారు